హాయ్ అండి. సునీత విలియమ్స్ అయితే సేఫ్‌గా అయితే ల్యాండ్ అయ్యారండి. కొలంబియా మహాసముద్రంలో అయితే అటు సైడు. చాలా సేఫ్‌గా నేను కూడా చూశాను. నైట్ అలారం పెట్టుకొని మరి 3 కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ టైం కాలిక్యులేట్ చేశారండి. అసలకి ఎట్లా చెప్పారు గానీ తెలిసిందే ఇదే. ఇంత ఎగ్జాక్ట్ టైం అని పెట్టుకున్నారు ఉంటుంది కాబట్టి అంటే కాలిక్యులేషన్ ఇంత పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు కాబట్టి మనం మార్స్ మీదకి గానీ లేకుంటే వదిలిన రాకెట్ మార్స్ మనకు ఎందుకంటే మన కంటికి కనపడదు. కరెక్ట్‌గా కాలిక్యులేషన్ చేసి మార్స్ మీదకి కావచ్చు, చంద్రుడి మీదకి కావచ్చు కరెక్ట్‌గా రాకెట్లు అయితే వెళ్తున్నాయి. సునీత విలియమ్స్ గారు అయితే కరెక్ట్‌గా 3 గంటల 27 నిమిషాలకైతే కొంచెం ఒక 10 సెకండ్లు అటు ఇటు తేడాతోటైతే ల్యాండ్ అయ్యారు. అంటే 27 నిమిషాల నుండి కరెక్ట్‌గా వచ్చినట్టే ఆల్మోస్ట్ 28 నిమిషం కూడా రాలేదు. నేను చూసాను, టైం చూసి చూశాను. కరెక్ట్‌గా వచ్చింది ఆ అమ్మాయి అయితే ల్యాండ్ అయింది. ఓవరాల్‌గా ఆమె దాదాపు 60 సంవత్సరాలు పైపడదు అంటే 60 సంవత్సరాలకు వచ్చేసింది దగ్గరికి. చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పటికి మూడోసారి అయితే పైకి వెళ్ళడం కావచ్చు, 9 సార్లు ఆమె అయితే స్పేస్ వాక్ కూడా చేయడం చూసాం మనమైతే. చాలా హానర్ ఆమె. మన ఇండియా సంతకు చెందిన ఒక అమ్మాయిగా గర్వకారణంగా ఉంది మనకైతే. ఆ తర్వాత మిగతా విచ్చిమోరని కొంతమంది మిగతా యముగాములు కూడా ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా ఏది ఖచ్చితంగా ప్రౌడ్ మూమెంట్ ఎవరికంటే మనకు తెలిసిందే కదా, టెస్లా సంబంధించిన ఏదైతే స్పేస్ ఎక్స్ ఉందో, ఎలాన్ మస్క్ చాలా పెద్ద ఘనత ఇది. ఆయన అలసి ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి ఉంటాడు. అది కరెక్ట్‌గా తీసుకొచ్చి ల్యాండ్ చేసింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి టెక్నికల్ మధ్యలో ఒకసారి అనుకుంటాను ఈ దిగే ముందు ఒక 10 నిమిషాల ముందు ఒక 7 మినిట్స్ అయితే 7 మినిట్స్ అయితే మనకైతే కమ్యూనికేషన్ కొంచెం మిస్ అయిందని అయితే చెప్పినట్టు గుర్తుంది నాకైతే. మీరు చూసుంటే మీకు అర్థమవుద్ది. నేను హాఫ్ అన్ అవర్ నుంచి ఫాలో చేశాను. 3 గంటల నుంచి ఫాలో చేశాను. ఒక 7 మినిట్స్ అయితే మనకు వీడియో ప్లే కాలేదు. వాళ్ళు ఏముగములు అయితే కొంచెం అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చినట్టుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇమ్మీడియట్‌గా మనకు కనిపించింది. జస్ట్ 2 మినిట్స్‌లోనే మొత్తం కిందకి రావడం. ఫస్టు పారాచూట్ ఓపెన్ కావడం, 2 పారాచూట్లు, ఆ తర్వాత మళ్ళీ పారాచూట్ లోపలికి పోవడం, మళ్ళీ 4 పారాచూట్లు రావడం. ఓవరాల్ చూసుకుంటే చాలా స్మూత్ ల్యాండింగ్ అయితే అయిపోయిందండి. చాలా చాలా ప్రౌడ్ మూమెంటు. కానీ మనం ఇంత అభివృద్ధి చెందామనుకున్నాం కానీ చూస్తే మీరు కనీసం పైనున్న అంతరిక్షం నుంచి కింద రావడానికి ఇంత సేఫ్‌గా అంటే 9 నెలలు పట్టింది మనం రావడానికి. మరి ఇంకా మనం వేరే గ్రహాలను కనిపెట్టి వెళ్ళడం అనేది చాలా టైం పడుతుంది అనిపిస్తుంది. సరే, ఏదైనప్పటికీ ఇది ఒక సక్సెస్ అచీవ్‌మెంటు. ఎందుకంటే మనకు తెలిసింది కల్పన చావ్లా గారు చనిపోయినప్పుడు ఒక చిన్న ఎర్రర్ వల్ల అలాంటి ఎర్రర్ జరగకుండా అయితే సేఫ్‌గా అయితే ల్యాండ్ చేశారు. కంగ్రాచులేషన్స్ నాసా. మెయిన్ నాసా కదా ఇవన్నీ చేస్తుంది. చూద్దాం మరి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రయోగాలు చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయ్యారంటే ఖచ్చితంగా మానవాళికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. చూద్దాం మరి ఫ్యూచర్లో మరి మార్స్ మీద కూడా ఈ స్పేస్ ఎక్స్ అనే ఎలాన్ మస్క్ అయితే కళ మరి చంద్రుడి మీదకి వెళ్ళి ల్యాండ్స్ అంటే మనం అక్కడ జీవనం కొనసాగించడం కావచ్చు, మార్స్ మీదకి వెళ్ళి మనం జీవనం కొనసాగించవచ్చు. ఆ ప్రయత్నంగా అయితే ఎలాన్ మస్క్ అయితే ముందుకు వెళ్తూ ఉన్నాడు. చూద్దాం మరి ఏం జరగబోద్దు.